ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు కొబ్బరికాయ కొట్టి శుభారంభం అయిన సందర్భంలో పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే మన ఐటీ శాఖ మంత్రులు, ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందరో పాల్గొంటున్నారు. మనమందరం కూడా పాల్గొంటున్నట్టే కదా, కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి పార్టిసిపేషన్ని, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు శిలాఫలకం ఆవిష్కరణ కోసం వస్తున్నారు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్స్. అక్కడ శిలా మీ దగ్గరికి వస్తారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి సీఎం రేవంత్ భూమి పూజ చేస్తున్నారు. మనం ఆ విజువల్స్ లైవ్ లో రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు ఆయన. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల్లో ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్నటువంటి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సైతం సీఎం రేవంత్ భూమి పూజ చేశారు ఆల్రెడీ. ఇక ఈ ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలు. అయితే రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, ఎంటర్టైన్మెంట్, గ్రీన్ జోన్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ శిలా ఫలకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే సహచర మంత్రులు, అధికారులు వెంటరాగా ఆ శిలా ఫలకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతానికి భూమి పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో, వివిధ శాఖల మంత్రులు, అలాగే తన అనుచర గణంతో అధికారులు వీళ్ళంతా కూడా పాల్గొనగా అక్కడ ఆ శిలా ఫలకాలు ఒక్కొక్కటి ఫ్యూచర్ సిటీకి సంబంధించినవి అవన్నీ ఆవిష్కరిస్తున్నారు. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి చాలా అట్టహాసంగా, చాలా ఆనందంతో హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక సిటీగా రూపుదిద్దుకోనుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి వాళ్ళ శంకుస్థాపన జరుగుతోంది. దానికి సంబంధించి శిలాఫలకాల ఆవిష్కరణలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెంట దాదాపు అందరూ మంత్రులు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు,
లీడర్స్ వీళ్ళంతా కూడా వచ్చారు. వారందరి మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఆ శిలాఫలకాల ఆవిష్కరణలు, అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించి శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మన ఫ్యూచర్ సిటీ యొక్క నిర్మాణ తీరుతెన్నులని సంబంధిత చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ గారు అలాగే శశాంక్ గారు పెద్దలకు ఆ వివరాలు అందజేస్తున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వం విస్తరించనుంది. హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తారు. నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ అధికారులు రూపొందించారు. ప్రపంచ బ్యాంక్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకా వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కానున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల్లో ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సైతం సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఇక ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోబోతోంది. దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలైతే రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, ఎంటర్టైన్మెంట్, గ్రీన్ జోన్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు
56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం విస్తరించనుంది.